గుడికెళ్తున్నావు కదమ్మా? గుడికా? ఎందుకు? ఎందుకేమిటమ్మా? గౌరీ పూజ చేసుకోవడానికి. అవునవును, వెళ్ళాలి వెళ్ళాలి కదా. వెళ్తాను. అల్లుడు గారు. అల్లుడు గారు నిన్ను చూడాలంటున్నాడమ్మా. నన్నా? ఎందుకు? అదేమిటమ్మా, మొగుడు కాబోయే పెళ్ళం ఎలా ఉంటుందో చూడాలనుకుంటారు కదా. పెళ్ళాం ఎలా ఉంటుంది? బెల్లంలా ఉంటుంది. అది కాదమ్మా, పాపం నిన్ను చూడాలని ముచ్చట పడిపోతున్నాడు, తహతహలాడిపోతున్నాడు. నేను మాత్రం చూడడానికి గడ్గడ్లాడిపోతున్నాను. భయం భయంగా ఉంది నాన్న. భయమా? ఆవిడ భయం అంటే నాకు అంతకంటే భయం. రెండు భయాలు కలిస్తే గుండెకి టభిమంత వస్తానేమో. పెళ్లి క్యాన్సిల్. అది కాదమ్మా, మగ పురుషుని చూడాలంటే సిగ్గొస్తుంది. అసలు మగాన్నో పురుషున్నో నాకే తెలీదు. నన్ను చూడటానికి ఆవిడకి ఎందుకు సిగ్గు? నేను సిగ్గుపడాలి కానీ ఇలా సిగ్గుపడితే పెళ్లి క్యాన్సిల్. చూడమ్మా, అల్లుడు గారు అదొక రకమైన మనిషి అమ్మా. నువ్వు చూడనన్నావనుకో అలిగి వెళ్ళిపోతాడు, పెళ్లి ఆగిపోతుంది. సరే నాన్న, ఆయన మాత్రం సరసాన్ని దిగకూడదు. అలాగే చెప్తాను. దయ్యాలు భూతాలు గుమ్మాలు దాట పిశాచాలు పులివేదాట పిచ్చికలతో దిష్టి తాడేసి నోరుమేండి, ఉమ్మేసి చంపేసేట్టున్నారు. పిల్లి తోకే కాదు, పిట్ట ఈకే కాదు, కాకి కుక్క మేక అన్నిటి పాటలు తెచ్చిన ఒట్టి కట్టినా సరే నేను ఈ పెళ్లి సచ్చినా చేసుకుని చస్తాను. పెళ్లి క్యాన్సిల్. చూడు, నువ్వు మాట మాటకి చస్తాను అనబట్టే లేనిపోను చావచ్చింది. శుభమాన్ రా అంటే ఏమిటి అపశకునాలు? నన్నేమంటారు? నేను పెళ్లి అనేలోగా సాగు అని వచ్చేస్తుంది. కళ్ళ ముందు శవం, దయ్యం, భూతం. ఇది నా పొజిషన్. ఎందుకంటారు? పూర్వజన్మలో అబ్బాయి గారు శోభనం చేసుకుంటున్న 2 కాకుల్ని నిర్దాక్షిణ్యంగా చంపారని నాడీ శాస్త్రంలో తెలుసు. దాని ఫలితం ఇలాగే ఉంటుంది. బేబీ, పరాయి చోటుకొచ్చాం, పరువు తీయకు బాబు. రాత్రిపూట లైట్ తీసే ధైర్యం లేక నేను చూస్తుంటే నేను పరువు తీయడం నా పిండాకుడు. పెళ్లి క్యాన్సిల్. ఏమిటిదంతా? నువ్వు ఉండు సార్వభౌమ, అబ్బాయిను నేను లాలిస్తాగా. మీరు లాలివ్వండి, పాలివ్వండి, నేను ఈ పెళ్లి సచ్చినా చేసుకోను. పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్. నువ్వు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఆ రాజేష్ గాడు వచ్చి తాళి కట్టేస్తాడు. ఓకేనా? వద్దు వద్దు, నా శవం లేచినా సరే ఆడు పెళ్లి మాత్రం తిరగడానికి లేదు. పెళ్ళోకే. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఓం ప్రకృత్యై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వబోధైః ప్రదాయై నమః, ఓం సత్తాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పత్రాయై నమః, ఓం సుతయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం సత్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం శివావర్యై నమః, ఓం దేవతాయై నమః, ఓం రేపు మధ్యాహ్నం వరకు నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. అనుగ్రహపదాయై నమః, ఓం పత్యై నమః, ఓం మనకాయై నమః, ఓం మరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం శోక వినాశిన్యై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం
అన్నపూర్ణ శభాష్